డియర్ స్టూడెంట్స్, ట్రిగనామెట్రిక్ వాల్యూస్ని ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసి మీరు ప్రాబ్లమ్స్ని చాలా ఫాస్ట్గా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ట్రిక్స్ని బాగా ఫాలో అయితే ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా అవుతాయి. మీరు వాల్యూస్ని బైహార్ట్ చేయక్కర్లా. ఎటువంటి బైహార్ట్ చేయకుండా ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి, టైం సేవ్ అవుతుందన్నమాట. 0 degrees కింద నుంచి పైకి వేస్తున్నాను. 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ డైరెక్షన్ బిలో యాంగిల్, ఈ డైరెక్షన్ అబోవ్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే తీసుకుంటున్నామో దానికి బిలో, ఏ యాంగిల్ అయితే తీసుకుంటున్నామో దానికి అబోవ్ అని అర్థం అన్నమాట. ఇక్కడ మీరు ఈజీగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఫార్ములా కూడా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్క్వేర్ రూట్ బిలో యాంగిల్ డివైడెడ్ బై 2, అది సైన్ థీటాకి ఫార్ములా. దీన్ని గుర్తుపెట్టుకుంటే మీరు బైహార్ట్ చేయకుండా ఈ వాల్యూస్ అన్నీ వేసేయచ్చు. చూద్దాం. సైన్ 0 degrees, 0 degreesకి బిలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి √0/2. √0/2 అంటే 0 కదా. సైన్ 30 degrees, సైన్ 30కి బిలో ఎంత ఉన్నాయి? 1 ఉంది. సో √1/2. √1 అంటే 1 అంటే 1/2. సైన్ 45 degrees, 45 అంటే 45కి బిలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 2 ఉన్నాయి అంటే √2/2. √2, 2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/√2. సైన్ 60 degrees, 60 degreesకి బిలో 1, 2, 3, √3/2. ఇక సైన్ 90 ఉంది. సైన్ 90 degrees, 90 degreesకి బిలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి అంటే √4/2. √4 అంటే 2, 2/2. 2/2 అంటే 1 అంటే సైన్ 90 degrees 1 అన్నమాట. చూసారా? ఏమీ చదవక్కర్లేకుండా యాంగిల్స్ని ఇలాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బిలో అంటే సైన్, అబోవ్ అంటే కాస్ అన్నమాట. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మీరు ప్రతిసారి ఇలా వేసుకోక్కర్లేదు. ఇలా ఒకసారి వేసుకుంటే సైన్కి, కాస్కి, ట్యాన్కి సరిపోతుంది. అలాగే సైన్కి ఇన్వర్స్ కోసికంటు, కాస్కి ఇన్వర్స్ సీకంటు, ట్యాన్కి ఇన్వర్స్ కాటు అన్నీ వచ్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మీకు తెలియడం కోసం ఇలా రాస్తున్నాను అంతే. సో బిలో యాంగిల్ అంటే సైన్, అబోవ్ యాంగిల్ అంటే కాస్. బిలో యాంగిల్, అబోవ్ యాంగిల్. ఇప్పుడు కాస్ థీటా ఫార్ములా ఏంటి? రూట్ అబోవ్ యాంగిల్ బై 2. కాస్ 0 degrees, కాస్ 0కి అబోవ్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి అంటే √4/2. 4కి √2, 2/2. 2/2 అంటే 1. కాస్ 30 degrees,
cos 30కి above ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. √3/2. cos 45 degrees 45కి above ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. అంటే √2/2. √2 2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/√2. నెక్స్ట్ cos 60 degrees 60 degreesకి above ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే √1/2. 1కి √1 అంటే 1/2. cos 90 degrees 90కి above ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు, 0 అంటే √0/2. 0/2 అంటే 0. సో కాస్ వాల్యూస్ వచ్చాయి, సైన్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు tan ఫైండ్ అవుట్ చేద్దాం. మళ్ళీ సేమ్ కింద నుంచి పైకి వేసుకుందాం. 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees. బిలో యాంగిల్ అంటే సైన్, అబోవ్ యాంగిల్ అంటే కాస్. ఇప్పుడు tan θ ఫార్ములా అంటే సైన్ బై కాస్ కదా. సైన్ బై కాస్ బేస్ చేసుకుని బిలో యాంగిల్ బై అబోవ్ యాంగిల్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. tan 0 రూట్ బిలో యాంగిల్, 0కి బిలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0. రూట్ అబోవ్ యాంగిల్, అబోవ్ 0కి పైన అబోవ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, √4. రూట్ 0 అంటే 0, 0/√4 అంటే 0 కదా. tan 30 రూట్ బిలో యాంగిల్, 30కి బిలో ఒకటి ఉంది, సో √1/30కి అబోవ్ 1 2 3 ఉన్నాయి అంటే √3. √1కి 1, 3కి √3. tan 45 degrees రూట్ 45కి అబోవ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బిలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే √2/√2. బిలో యాంగిల్ బై అబోవ్ యాంగిల్ కాబట్టి √2 క్యాన్సిల్, 1. tan 60 degrees బిలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి, √3 బై అబోవ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, √1. √3/√1 అంటే √3. tan 90 degrees 90 degreesకి బిలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, √4 అబోవ్ ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు, 0. 0తో డివిజన్ చేయలేము, సో దీని వాల్యూ ఇన్ఫినిటీ. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. మీరు ఇలాగ డయాగ్రామ్ వేసుకోకర్లా, మన ఫింగర్స్ని బేస్ చేసుకుని కూడా చేసేయచ్చు. వన్ 2 3 4 5 ఇక్కడ 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees. సేమ్ ఫార్ములా మారదు. పైన చెప్పుకున్న ఫార్ములా సేమ్ ఫార్ములా అయితే మారదు. ఇలా చేయొచ్చు. మనము ఇలా హ్యాండ్ని యూజ్ చేసుకుని చేసేసుకుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇలాగా వాల్యూస్ని చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా నేర్చుకుంటే
మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. ఇలాంటి ట్రిక్కులు మరిన్ని మీకు తెలియాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైకు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు మరిన్ని సమాచారాన్ని మీకు అందివ్వడానికి వీలు కలుగుతుంది. మరిన్ని మంచి మంచి ట్రిక్కులతో మరో క్లాసులో కలుద్దాం. Please do subscribe, share, like and click on bell icon.